హాయ్ అండి. ఈరోజు నేను రీసెంట్గా వెళ్ళిన రామేశ్వరం ట్రిప్ గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. అసలు ఎలా వెళ్ళాలి, సుమారుగా ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని రోజులు పడుతుంది, అండ్ అలాగే ఏమేం ప్లేసెస్ చూడాలి, ఈ విషయాల గురించి నేను తీసిన వీడియోల్లో మీకు చూపించబోతున్నాను. మాది విజయవాడ. సో విజయవాడ టు మేము చెన్నై టికెట్స్ బుక్ చేసుకున్నాము ట్రైన్ ద్వారా. అయితే ఇవి మాకు సుమారుగా 15-20 days ముందు బుక్ చేసినా కూడా మాకు డైరెక్ట్ ట్రైన్స్ ఏం దొరకలేదు అక్కడికి వెళ్ళడానికి, రామేశ్వరానికి. సో విజయవాడ టు చెన్నై ఒక ట్రైన్ బుక్ చేసుకున్నాము. అండ్ చెన్నై టు మండపం అని ఒక ప్లేస్ ఉంటుంది తమిళనాడులో, ఆ ప్లేస్కి ట్రైన్ బుక్ చేసుకున్నాం. బేసిక్గా రామేశ్వరం వరకు ఒక ట్రైన్స్ ఉండేవంట, బట్ మేము వెళ్ళిన టైంకి మండపం అనే ప్లేస్ వరకే ట్రైన్స్ ఆగిపోయినాయి. అదే లాస్ట్ స్టాప్ అనమాట. ఇంకా రామేశ్వరంలో ఒక బ్రిడ్జ్ ఉంటుందంట, ఆ బ్రిడ్జ్ మీదుగా ట్రైన్ వెళ్ళాలి. రైట్ నా అది కొంచెం అండర్ మెయింటెనెన్స్లో ఉంది కాబట్టి మండపం దగ్గరే మమ్మల్ని ఆపేశారు, ట్రైన్ ఆపేశారు. సో మండపం ట్రైన్ స్టేషన్ ఎలా ఉంటుందంటే చాలా చిన్న స్టేషన్ అది. మీకు బయటికి రాగానే చాలా కిలోమీటర్స్ వెళ్తే కానీ రామేశ్వరం రాదు. అక్కడ మనకి ఏ ఫెసిలిటీ ఉండదు. ఒక్క బస్సెస్ కూడా ఎట్లా అంటే ట్రావెల్ బస్సెస్ ఉంటాయి కదా చిన్న చిన్నవి, అవి లేదు అంటే ఆటోసే. అక్కడ మీకు చాలా టైం తీసేసుకుంటారు వాళ్ళు. ఎందుకంటే మీకు ఎర్లీ మార్నింగ్ ఒకవేళ మీరు అక్కడ రామేశ్వరం వెళ్ళేటట్టు పెట్టుకుంటే కనుక అక్కడ స్ఫటికలింగం దర్శనం చూడాలి. అది 5 to 6 o'clock మధ్యలో ఉంటుంది. మీరు ట్రైన్ దిగడమే 3-4కి దిగారనుకో, వీళ్ళు ఇక్కడ చాలా టైం వేస్ట్ చేస్తారు మనకి. ఆటో వాళ్ళు అసలు తగ్గరు రేటు. చేసి ఆల్మోస్ట్ 1/2 hour to 1 hour పోయి ఉంటుంది మాకు. అక్కడ ఒక పర్సన్కి 100 rupees అన్నట్టుగా తీసుకెళ్ళమని అడిగాము. ఫైనల్లీ వచ్చాడు ఒక ఆటో వాడు, ఇంకా రామేశ్వరం సైట్లో దిగిపోయాము. సో మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 5:30 అయిపోయింది. అక్కడ ఎవరిని అడిగినా మాకైతే క్లారిటీ లేదు. స్ఫటికలింగం దర్శనం అంటే కొంతమంది అయిపోయిందని చెప్పారు, కొంతమంది ఇంకా టైం ఉంది వెళ్ళండి అన్నారు. మా క్లారిటీ లేదు. కరెక్ట్గా మేము వెళ్దాం అనుకునే టైంకి 6 అయిపోయింది, స్ఫటికలింగం దర్శనం క్లోజ్ అయిపోయింది. సో ఆ రోజు మేము మిస్ అయ్యాము. సరే గుడి దర్శనానికైనా వెళ్దాము అని చెప్పి, స్ఫటికలింగం దర్శనం ఏంటంటే మనము బాత్ చేసేమి వెళ్ళక్కర్లేదు. డైరెక్ట్ వచ్చినట్టు రామేశ్వరం దిగంగానే ఒకవేళ మీరు 5 to 6కి దిగితే కనుక డైరెక్ట్ స్ఫటికలింగం దర్శనానికి వెళ్ళిపోవచ్చు. అక్కడ దర్శనం కోసం అని చెప్పి మేమేం చేసామంటే, అగ్నితీర్థం అని ఉంటుంది ఈస్ట్ గేట్లో, మీకు ఫొటోస్లో చూపిస్తున్నాను కదా. ఆ అగ్నితీర్థం అనే దాంట్లో ఫస్ట్ స్నానం చేయాలట మనం. అక్కడ స్నానం చేసి అప్పుడు ఈస్ట్ గేట్ ద్వారానే కొంచెం ముందుకు వెళ్తే మీకు ఒక ఫోటో పెడుతున్నాను, అది ఆ ఎంట్రన్స్ మీకు కనపడుతుంది. దానికి రైట్ సైడ్ మీకు చెప్తూనే ఉంటారు ఎవరో ఒకరు. 22 బావులు ఉంటాయన్నమాట రామేశ్వరంలో. ఆ 22 బావుల్లో స్నానానికి వెళ్ళాలి మీరు. అక్కడికి వెళ్ళాక ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రైస్ చెప్తారు, బట్ మీరు లోపలికి వెళ్ళిపోండి. 22 బావులు ఎటువైపు ఉన్నాయో అడిగి లోపల ఉంటుంది. అక్కడికి వెళ్ళిపోయాక అక్కడ కొంతమంది ఉంటారు, వాళ్ళైతే పర్ పర్సన్ 250 rupees తీసుకుంటారు. మామూలుగా అయితే ఎంట్రీ టికెట్ 75 rupees ఎంతో ఉంటుంది. మేము అది వెళ్ళలేదు, పర్ పర్సన్ 250 rupees తీసుకున్నాం. అది చాలా బెస్ట్ యాక్చువల్లీ. అంటే 22 బావుల్లోంచి జస్ట్ మీకు నీళ్ళు అలా జల్లేస్తారు, ఏమీ కనీసం చేసినట్టు కూడా ఉండదన్నమాట. మామూలు 75 rupees టికెట్ తీసుకుంటే. కానీ మీరు 250 rupees టికెట్ తీసుకుంటే ప్రతి బావుల్లోంచి ఒక్కొక్క బకెట్ తీసి ప్రతి ఒక్కరి మీద వేస్తారు. సో ఒక స్నానం చేసిన ఫీలింగ్ అయితే మీకు ఉంటుంది. చాలా చాగంటిగా చెప్పారు కూడా ఒక వీడియోలో. రామేశ్వరంలో వెళ్ళి 250 rupees టికెట్తో అంటే డబ్బులు కొంచెం ఆలోచించకుండా 250 rupees టికెట్ కొనుక్కోండి, బాగా మీకు ఆ స్నానాలు చేసినట్టు ఉంటుంది అని చెప్పి. మీరు 2 చోట్ల స్నానం చేయాల్సి ఉంటుంది, ఒకటి అగ్నితీర్థంలో అండ్ 22 బావుల్లో. ఈ 2 స్నానాలు అయిపోయాక అప్పుడు మెయిన్ దర్శనానికి గుడి లోపలికి వెళ్తారు. గుడి లోపలికి వెళ్ళాక మనకు చూడాల్సినవి 3 ఉంటాయి మొత్తం. ఒకటి రామేశ్వరం మెయిన్ గుడి శివుడిది, అండ్ దానికి లెఫ్ట్లో పార్వతీదేవి అమ్మవారు ఉంటారు, అండ్ దానికి రైట్లో మనకి విశ్వేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. ఈ మూడింటిని
మీరు దర్శించుకోవాలి. ఇవి కాకుండా చిన్నవి చాలానే ఉంటాయి, బట్ ఈ 3 మనం రామేశ్వరంలో చూడాల్సినవి, మెయిన్ టెంపుల్లో చూడాల్సినవి. గుడి దర్శనం అనేది మీకు మార్నింగ్ టైమ్స్ ఉంటుంది అండ్ మధ్యాహ్నం కొంచెం సేపు ఉండదన్నమాట. 2:30 to 4 ఆ టైమింగ్స్లో ఉండదు. మళ్ళీ మీరు ఈవినింగే వెళ్ళాలి. సో అయితే మార్నింగ్ చూసుకోండి, లేదు అంటే ఈవినింగ్ టైమ్స్. రామేశ్వరం సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే, రావణుడు అనేవాడు బ్రాహ్మణుడు. ఆ బ్రాహ్మణుడిని చంపిన బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకోవడానికి శివుడిని ప్రతిష్ఠించాలి అనుకుంటాడట. అందుకని ఆంజనేయ స్వామిని శివుడిని తీసుకురమ్మని పంపించగా ముహూర్తం లేట్ అయిపోతుందని చెప్పి సీతాదేవి మట్టితోటి ఒక శివలింగాన్ని తయారు చేస్తుందట. అదే ఇప్పుడు మన రామేశ్వరంగా ప్రతిష్ఠ చెందిందంట. అయితే ఎందుకు అలా ఆంజనేయ స్వామి టైంకి తీసుకురాలేకపోతాడన్న దానికి కూడా ఒక స్టోరీ ఉంటుందట. ఆంజనేయ స్వామి చేత కూడా ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాలి అని చెప్పి దేవతలందరూ కోరుకుంటారట. అందుకే ఆ టైంకి ఆంజనేయ స్వామి శివలింగాన్ని అందజేయలేకపోతాడట. అందుకని ఆంజనేయ స్వామి ఆ శివలింగాన్ని 2 చోట్ల ప్రతిష్ఠిస్తాడట. ఒకటి ఈ రామేశ్వరంలో ఉన్న విశ్వేశ్వర స్వామి టెంపుల్ అండ్ కాశీ విశ్వనాథ స్వామి టెంపుల్ అట. అది అయిపోయాక మేము ధనుష్కోడి చూడడానికి వెళ్ళాము. మీ ఓన్ వెహికల్ ఉంటే వెల్ అండ్ గుడ్. ఒకవేళ లేకపోతే కనుక నా సజెషన్ ఏంటంటే, అక్కడ రామేశ్వరం టెంపుల్ బయటనే మీకు సైట్ సీయింగ్ ప్లేసెస్ చూపిస్తాము అని చెప్పి ఒక ఇలా కార్డ్ లాంటిది పట్టుకుని ఉంటారు. వాళ్ళతో వెళ్ళడం బెటర్. మీరు ప్రతిదీ తిరగాలి అంటే అసలు అందులో ఒకవేళ ఇప్పుడు వెళ్ళాలనుకునే వాళ్ళంటే చాలా కష్టమైద్ది ఎండలకి, కానీ లేదంటే ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది, మీకు ఏం చూడాలో తెలీదు. బట్ దొరికే వాళ్ళు మీకు కరెక్ట్గా దొరకాలి, ఓపికగా చూపించగలిగే వాళ్ళు దొరకాలి. మాకు ఆ రోజు చాలా అదృష్టం. అసలు ప్రతి ప్లేస్ కూడా అబ్బాయి చాలా ఓపికతో చూపించాడు. మేము ఫస్ట్ 1000 రూపీస్కి ధనుష్కోడి ఒకటి అండ్ రామేశ్వరంలోనే చిన్న టెంపుల్స్ దగ్గర ఉన్న టెంపుల్స్ చూపిస్తాను అని చెప్పి అన్నారు. టోటల్ 1000 రూపీస్ అడిగారు. అయితే మేము పైన ఇంకొక 1000 వేయించి అదర్ ప్లేసెస్ కూడా నేను చెప్తాను ఇప్పుడు ఏమేం ప్లేసెస్ అని, వాటికి కూడా తీసుకెళ్ళమని అడిగాము. టోటల్ మేమే అతను చాలా బాగా తీసుకెళ్ళాడు అని చెప్పి 2300 ఇచ్చాము. అసలు ధనుష్కోడికి వెళ్ళారంటే చుట్టుపక్కల అసలు వెళ్తున్న దారి అంతా కూడా ఏదో మాల్డీవ్స్ ఆ ఫీల్స్ ఉంటాయి మనకి. మొత్తం అదొక డ్రై డిజర్ట్ లాగా కొన్ని ప్లాంట్స్ ఉంటాయి. అలాగే వెళ్ళే దారంతా కూడా మనకి మంచి ప్యూర్ బ్లూ కలర్ లో ఉంటాయి. వాటర్ అంతా కూడా మట్టి కూడా మామూలు మట్టి కాకుండా కొంచెం ఆ మాల్దీవ్స్ ఫీల్స్ వస్తే మీకు వెళ్తే మీకే అర్థమవుతుంది. కాకపోతే ఏంటంటే మీకు ధనుష్కోడి అనేది ఏదో హై ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్తారు అక్కడికి. అక్కడ ఏముండదండి, జస్ట్ ధనుష్కోడి అంటే అదేం ప్లేస్ అంటే రాముల వారు ఆ ఆనకట్ట మీద లంకకి వెళ్ళారు అని చెప్పి అంటారు. దాన్ని ధనుష్కోడి అని చెప్పి అంటారు. తమిళనాడులో కోడి అంటే లాస్ట్ అని చెప్పి, మీరు 22 బావుల్లో స్నానం చేసినప్పుడు కూడా లాస్ట్ తీర్థం కోడి తీర్థం ఉంటుంది, అదే లాస్ట్ తీర్థం అని. అలాగే ధనుష్కోడి అంటే ఇంకా అది లాస్ట్ పాయింట్, అంటే ధనుస్సుకు ఉండేటువంటి లాస్ట్ పాయింట్ కింద ధనుష్కోడి అని చెప్పి అంటారట. అక్కడికి వెళ్ళాక మీకు ఎటువంటిగా షెల్టర్ అనేది ఉండదు. మేము వెళ్ళింది మంచి సమ్మర్లో, మీరు చెప్పులు తీసి ఒక క్షణం కూడా కింద పెట్టలేరు, ఆ కాళ్ళు కాలిపోతూ ఉంటాయి. మొత్తం జస్ట్ అక్కడ సైట్ సీయింగ్ ప్లేస్, మంచి ఫొటోస్ వస్తాయి. అండ్ 2 ఓషన్స్ కలిసే చూడనమాట, బే ఆఫ్ బెంగాల్ అండ్ ఇండియన్ ఓషన్, ఆ 2 కలిసే పాయింట్ అది. మీకు పైనుంచి చూస్తే గూగుల్లో ఫొటోస్ చూస్తే మీకు ఒక ధనుస్సుకి కింద రౌండ్ నాబ్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అట్లానే ఉంటుంది. మంచి ఫొటోస్ అయితే వస్తాయి. డిస్ప్లే చేస్తున్నాం కదా వ్యూస్ అన్ని, మీకు ఎంత బాగుంటుందో చూడడానికి. సేమ్ ఇట్లానే ఉంటుంది. అక్కడ తినడానికి మీరు డిహైడ్రేట్ అవ్వకుండా ఉండడానికి రకరకాల ఫ్రూట్స్ ఉంటాయి. పైనాపిల్, వాటర్ మెలాన్ అండ్ మ్యాంగోస్ ఉంటాయి. ఈ ధనుష్కోడి అనేది చిన్న ఊరట. అది అప్పుడు ఎప్పుడో ఫ్లడ్స్ ఏదో సైక్లోన్స్ ఏవో వచ్చి అక్కడ ఉన్న సిటీ అంతా కూలిపోయి జస్ట్ వాటి రెమినెంట్స్ మాత్రమే, లైక్ చర్చ్ పిల్లర్స్ కానీ లేదంటే బిల్డింగ్వి ఉన్నాయి అని చెప్పి అక్కడ చూపిస్తారు మీకు దారిలో ఆటో వాళ్ళే. ఆ తర్వాత అక్కడ నుంచి వస్తుండగా మీకు విభీషణుడి టెంపుల్ ఒకటి కనపడుతుంది, మీకు డిస్ప్లే చేస్తున్నాం కదా వీడియోలో, అది విభీషణుడి టెంపుల్. అదేంటంటే రాముడు వెళ్ళిపోతూ విభీషణుడికి పట్టాభిషేకం చేసిన ప్లేసే విభీషణుడి టెంపుల్ అట. ఆ టెంపుల్లో రాముడు పట్టాభిషేకం చేస్తానని ప్రామిస్ చేస్తాడంట. అలాగే వెళ్ళి లంక నుంచి తిరిగి వచ్చేటప్పుడు నిజంగానే మళ్ళీ ఇంకొకసారి పట్టాభిషేకం చేస్తాడట. సో విభీషణుడికి 2 సార్లు పట్టాభిషేకం అవుతుందంట అక్కడ.
ఆ ప్లేస్ చూపిస్తున్నాను కదా. ఆ ప్లేస్ చూసాక నెక్స్ట్ మేము వెళ్ళింది ఫ్లోటింగ్ స్టోన్ అండ్ చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి. ఆ చిన్న చిన్న టెంపుల్స్కి తీసుకెళ్ళాడు. ఫ్లోటింగ్ స్టోన్ అంటే ఏంటంటే నలుడు నీలుడు అని ఇద్దరు వంతెన వేస్తారు కదా. ఆ వంతెన వేసినప్పుడు నలుడు నీలుడికి ఒక శాపం ఉంటుందంట. వాళ్ళు టచ్ చేస్తే ఏ రాయి అయినా సరే నీళ్ళలో తేలుతుందంట ములగకుండా. సో ఆ శాపం ఇప్పుడు రాముల వారికి వరమైంది. అందుకనే వంతెన మీద రాళ్ళు పెట్టేటప్పుడు ఈ నీలుడు నలుడు వాటిని తాకితే అప్పుడు ఆ రాయిని మిగతా వాళ్ళందరూ తీసుకుని వంతెనలా ఏర్పరుస్తారట. ఆ రాళ్ళు అన్ని మనకి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయాయి. బట్ ఒక 3-4 మాత్రం ఈ ఫ్లోటింగ్ స్టోన్ టెంపుల్లో ఉన్నాయని చెప్తారు. అవి కూడా మీరు అక్కడ చూస్తారు. మీకు పక్కన ఒక మీకు చూపిస్తున్నాను కదా, అక్కడ ఉన్న పూజారులు వాళ్ళు చెప్తారు మీకు దీని సిగ్నిఫికెన్స్, ఈ స్టోరీ గురించి అంతా చెప్పినప్పుడు అక్కడ నుంచి తీసిన కొన్ని రాళ్ళు కూడా మీకు చూపిస్తారు. ఆ రాళ్ళు మాత్రం మునిగిపోతాయి. ఈ ఒక్క రాయి మాత్రమే, అంటే ఏవైతే వంతెన కట్టడానికి వాడారో ఆ రాయి మాత్రమే తేలుతుందన్నమాట. అది చాలా విచిత్రంగా ఉంటుంది అండ్ బాగుంటుంది ఆ గుడి కూడా. హౌస్ కి అండ్ అబ్దుల్ కలాం మెమోరియల్ కి ఈ రెండింటికి తీసుకెళ్లాడు. అబ్దుల్ కలాం హౌస్ యాక్చువల్గా చూడడానికి అంతేం ఉండదు. లోపలంతా ఆయన చేసినటువంటి గొప్ప గొప్ప అచీవ్మెంట్స్ అండ్ ఆయనకు వచ్చిన మెడల్స్, ఆయన రాసిన బుక్స్ అన్నీ అక్కడ ఉంటాయి. అస్సలు కెమెరాస్కి ఎలో చేయరు. అబ్దుల్ కలాం మెమోరియల్ ఉంటుంది. అసలు ఫోనే లోపలికి ఎలా ఉండదు. మీకు ఫ్రీ ఎంట్రీయే. అబ్దుల్ కలాం మెమోరియల్ చాలా పెద్దది. మన పిఎం మోడీ గారు అది ఇనాగ్రేట్ చేయడానికి వెళ్ళారట. చాలా పెద్దది. కూడా ఆయన వాడిన వస్తువులు, ఆయన వాడిన టీ కప్, చెప్పులు, ల్యాప్టాప్, ఆయన వాడిన కోట్ అన్నీ కూడా అక్కడ అన్ని పెట్టి ఉంచుతారనమాట. చాలా బాగుంటుంది. ఆయన అచీవ్మెంట్స్ చూడడానికి కానీ చాలా బాగుంటుంది. అది కూడా మీరు ఒకసారి విజిట్ చేయండి. అండ్ నెక్స్ట్ మేము పమ్మన్ బ్రిడ్జ్కి వెళ్ళాము. పమ్మన్ బ్రిడ్జ్ మీకు అసలు చాలా బాగుంటుంది. నేను మీకు మార్నింగ్ చెప్పాను కదా, మార్నింగ్ మేము మండపంలో దిగాము అని. మండపం దగ్గర దిగడానికి కూడా కారణం ఈ పమ్మన్ బ్రిడ్జే. అంటే పమ్మన్ బ్రిడ్జ్ మీదుగానే ట్రైన్ వెళ్ళాలంట. బట్ ప్రజెంట్ అది రినోవేషన్లో ఉంది కాబట్టి మమ్మల్ని మండపంలో ఆపేశారు. బ్రిడ్జ్ అయితే అండి అసలు ఎంత పెద్దగా ఉంటుందంటే మీ వీడియోలో చూపిస్తున్నాను కదా, అసలు చాలా పెద్దది. కిందకి చూస్తేనే ఎవరికైనా హైట్స్ అంటే భయం ఉన్న వాళ్ళకి చాలా భయపడతారు. అంత పెద్దగా ఉంటుంది బ్రిడ్జ్ అంతా కూడా. ఆ బ్రిడ్జ్ అంట యాక్చువల్గా ఎలివేట్ చేయొచ్చు అంట ఆ బ్రిడ్జ్ని. అంటే పెద్ద పెద్ద షిప్స్ ఏమైనా వచ్చినప్పుడు దూరం చుట్టూ తిరిగి రావాల్సిన అవసరం లేకుండా ఈ బ్రిడ్జ్ లిఫ్ట్ అవుతుందంట. లిఫ్ట్ అయినప్పుడు ఆ షిప్స్ అన్నీ ఆ వే ద్వారా ఈజీగా వెళ్ళిపోతాయంట. సో షిప్ ట్రాన్స్పోర్ట్ ఈజీ అవ్వడం కోసం పంబన్ బ్రిడ్జ్ అయితే అసలు మంచి వ్యూ ఫర్ ఫొటోస్. అండ్ చాలా 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 పెద్దది. చాలా భయంకరంగా కూడా ఉంటుంది. ఎక్కువ షిప్స్ కూడా అక్కడ ఉంటాయి. మంచి కార్గో ఏరియా అది. అండ్ లాస్ట్లీ మేము వివేకానంద రాక్ మెమోరియల్కి వెళ్ళాము. వివేకానంద రాక్ మెమోరియల్ మనకి 2 ప్లేసెస్లో కనబడుతుంది. ఒకటి ఇక్కడ ఉంటుంది అండ్ ఒకటి కన్యాకుమారిలో కూడా ఉంటుంది. కన్యాకుమారిలో ఉన్నది యాక్చువల్గా ఇంకో వ్లాగ్లో పెడతాను నేను మీకు. ఈ వ్లాగ్లో అయితే మాత్రం మేము చూసిన వివేకానంద మెమోరియల్ కొంచెం పమ్మన్ బ్రిడ్జ్ కొంచెం డిస్టెన్స్లో ఉంటుందన్నమాట. అది చాలా పీస్ఫుల్ ప్లేస్. ఫొటోస్ మీకు వీడియోస్ చూపిస్తున్నాను కదా, అసలు ఎవ్వరూ లేరు మేము వెళ్ళిన టైంకి అయితే. 5 రూపీస్ ఎంట్రీ టికెట్ పర్ హెడ్. లోపలికి వెళ్ళాక జస్ట్ వివేకానంద గారి ఆయన ఏం ప్రీచ్ చేసి ఇచ్చారు అన్న దానిపైన ప్లకార్డ్స్ లాంటివి ఉంటాయి. అండ్ వివేకానంద స్టాట్యూ ఉంటుంది. లోపల ఓం అని చెప్పి ఒక పీస్ఫుల్ మెడిటేషన్ రూమ్ లాంటిది ఉంటుంది. అది బయటకు వచ్చేస్తే పక్కనే మనకి చిన్ని ఎక్వేరియం. యాక్చువల్గా అదొక బయోస్పియర్ రిజర్వ్ అంట. ఈ వివేకానంద టెంపుల్ ఉన్న చోటనే ఒక బయోస్పియర్ రిజర్వ్ ఉంది. మనకి కొరల్స్ కానీ సీ స్నేక్స్ కానీ ఎక్స్టింక్ట్ అయిపోకుండా ఇంకా ఇక్కడ ఒక రిజర్వ్ కింద ఉన్నాయంట. సో ఇది కూడా ఒక బయోస్పియర్ రిజర్వ్. ఇక్కడ మాత్రం ఫొటోస్ ఎక్సలెంట్గా వస్తాయి. అసలు ఎంత మంచి వ్యూను. కొంచెం ఫీట్స్ అవి చేసి కొంచెం ఎంజాయ్ చేసాం. సో ఓవరాల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి మీకు ట్రైన్ టికెట్స్కి వాటికే అట్ అరౌండ్ 2000 రూపీస్ దాకా అవుతుంది పర్ పర్సన్. అండ్ అక్కడికి వెళ్ళాక ఈ ప్లేసెస్ అన్నీ చూడడానికి 2000, బావుల్లో స్నానాలకు ఒక 250 రూపీస్. అండ్ ఒకవేళ మీరు దర్శనంకి కనుక పెద్ద లైన్ ఉంది అనుకుంటే మేమైతే పర్ హెడ్ 200 ఇచ్చాం. లోపల కూడా అక్కడ ఒక 200 రూపీస్ అవుతుంది. సో 2 అండ్ ఆల్మోస్ట్ ఇక్కడ 400 దగ్గర ఒక 5000 పర్ పర్సన్ ఖర్చు అవుతుంది రామేశ్వరానికి అయితే. అండ్ మీరు చూడాల్సిన ప్లేసెస్ వచ్చేసి
రామేశ్వరం టెంపుల్, ధనుష్కోడి, పమ్మన్ బ్రిడ్జ్, ఫ్లోటింగ్ స్టోన్ టెంపుల్, అబ్దుల్ కలాం హౌస్ అండ్ మెమోరియల్ అండ్ వివేకానంద రాక్ టెంపుల్. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓంకారం. థ్యాంక్ యూ సో మచ్.